ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే మహారాష్ట్రలో ఈ నెల 20వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దంటూ ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామస్తులు వినూత్న రీతిలో మహారాష్ట్రలో ప్రచారం చేపట్టారు. ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మీనాక్షి అలాగే మాజీ ఎంపీటీసీ గాడిగే సుభాష్ ఆ గ్రామస్తులు బోత్ సమీపంలో ఉన్న నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకాలోని పాటోదా ఇంజగావ్ గ్రామాలలో ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 11 నెలల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, అలాగే మహారాష్ట్రలో 5 గ్యారెంటీల పేరిట ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన విధంగానే మహారాష్ట్రలో మోసం చేస్తుందని, ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని సందర్భంగా ముక్రాకే గ్రామస్తులు విజ్ఞప్తి చేయడం జరిగింది. మరాఠీలో ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ఈ 2 గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ బొట్టు పెట్టి గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని వినతి చేయడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న షాకీర్ ఖాన్, తన వద్దే బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న భరత్ వద్ద 15,000 రూపాయలు లంచంగా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. భరత్ 2 సంవత్సరాల క్రితం కార్యన్న నియామకాల్లో భాగంగా ఉద్యోగం సాధించారు. తన సర్వీస్ను రెగ్యులర్ చేయాలంటూ షాకీర్ ఖాన్ను విజ్ఞప్తి చేయగా షాకీర్ ఖాన్ 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో భరత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈరోజు ఉదయం భరత్ వద్ద నుంచి 15,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా షాకీర్ ఖాన్ను ఏసీబీ అధికారులు రెడ్డిగా పట్టుకున్నారు. షాకీర్ ఖాన్పై కేసు నమోదు చేసి రిమాండ్ను తరలిస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో సమగ్ర కుల గణన బహిష్కరణ పరంపర కొనసాగుతుంది. 2 రోజుల క్రితం దిలవార్పూర్ మండలంలో 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ సమస్యను పరిష్కరించాలంటూ కుల గణనను బహిష్కరించడం జరిగింది. తాజాగా ముదోల్ మండలం అబ్దుల్లాపూర్లో కూడా వడ్ల ధాన్యం కొనుగోలు చేయాలను డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కుల గణనను బహిష్కరించారు. గత 45 రోజులుగా తాము ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామని, అయితే ప్రభుత్వము నిర్లక్ష్యం కారణంగా తమ ధాన్యాన్ని ఇంతవరకు కొనడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే వీరి ఆందోళనకు ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కొమరేవార్ కిరణ్ మద్దతు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సందర్భంగా కిరణ్ డిమాండ్ చేశారు.